డైల్ 100 కాల్కు త్వరితగతిన స్పందించాలని, జిల్లాలో మట్కా పేకాట వంటివి ఉండటానికి వీలు లేదని మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ జిల్లా పోలీసులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, గ్యాంబ్లింగ్, మట్కాలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ఎస్ఐలే బాధితులని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ సేవలను ఐజీ సత్యనారాయణ అభినందించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లోన్ యాప్లకు బలి కాకుండా ఉండాలని సూచించారు. నూతన చట్టాలపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విధుల్లో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అదేవిధంగా విశాలమైన 161 హైవే యాజ్ వెల్ యాజ్ 65 హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్తాం. ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ, ఇటు అకోలా నుంచి సంగారెడ్డి 161 కానీ ఈ ఉండటం వల్ల ఈ కల్పిట్స్ ఏఓబి మల్కన్గిరి, కొరాపుట్టు, రాయగడ, పర్లాకివిడి నుంచి సీలేరు, డొంకరాయ్, ఆంధ్ర సైడు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు. సో దాని మీద వాళ్ళు ఎక్కడో కర్ణాటక బోర్డర్లో పెట్టుకుని ఇవన్నీ చేయడం చూస్తున్నాం. నిన్న కూడా మంచి క్యాచ్ పెట్టుకున్నారు. సో దీనిపై చాలా దృష్టి కేంద్రీకరిస్తాం. అదేవిధంగా నారాయణఖేడ్లో కొంత మిక్స్డ్ క్రాప్, అంతర్ క్రాప్ కింద, పంట కింద పత్తిలో వేసి కొన్ని ప్లాంట్లు చేస్తున్నారు. వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి. అది కంప్లీట్ ఎస్హెచ్ఓల బాధ్యత. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మెను తక్కువ ఉంటారు కాబట్టి అని ఏసీబీ నారాయణఖేడ్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మట్కా గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మట్కా ఎందుకంటున్నానంటే అది తక్కువ ఉండొచ్చు, కానీ మహారాష్ట్ర బోర్డర్ అనగానే ఆటోమేటిక్గా నాందేడు బేస్డ్గా ఇది కొంత ఉంటుంది. సో అదంతా కంప్లీట్ చీటింగ్, ఆర్గనైజ్డ్ చీటింగ్. సో అది కంప్లీట్ రూపుమాపాలి, జీరో టాలరెన్స్. సో ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ పొరపాటున జరిగితే ఆ ఎస్హెచ్ఓనే బాధ్యత. అట్లాగే గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్డ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇక్కడ అటు లేకపోతే బోర్డర్లో ఆపరేట్ చేస్తే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడటం జరిగింది. సో ఎవరైనా గ్యాంబ్లింగ్, మట్కా ఈ ఏదైనా జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులే బాధ్యత, ఎస్హెచ్ఓలే బాధ్యత, ఆ డిఎస్పీలే బాధ్యత. గాంజాయి మట్టం టిఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ స్టేట్ లెవెల్ బ్యూరో ఉంది. వాళ్ళ గైడెన్స్తో అందరినీ సమాయత్తపరుచుకుంటూ ఇటీవల కాలంలో ఎస్పీ గారు కూడా ఏఓబిలో ఉన్న వాళ్ళని కొంతమంది సప్లయర్స్ని వాళ్ళ లిస్టు తీసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఆయన కొనసాగించడం జరుగుతుంది. దానికి కావాల్సిన పూర్తి సహకారం జోనల్ నుంచి కూడా మేము అందించడం జరిగింది. స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా సంగారెడ్డి రావడం జరిగింది. సో ఓవరాల్ రివ్యూ చేసినప్పుడు క్రైమ్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇటు రోడ్ సేఫ్టీ కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే సంగారెడ్డి పోలీస్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. అయితే డీజీ గారి ఆదేశాల మేరకు కానీ, ప్రభుత్వ విధానాల పట్ల కానీ అర్థం చేసుకుని ఏ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి పూర్తిగా అంకిత భావంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం, అది కళ్ళు దుకాణాల్లో అల్ట్రాజోలం, డైజిఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్టరేటెడ్ కళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎన్డీపీఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది. దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత, అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా
వారి బారిన పడినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు.